హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మైదా యూస్ చేయకుండా, షుగర్ అసలే లేకోకుండా, ఓవెన్తో అస్సలు పని లేకోకుండా కప్ కేక్స్ మనం ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఆరోగ్యంగా చేసుకోవచ్చని మీకు తెలుసా? చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలతో సైతం పెద్దవాళ్ళు అందరూ కూడా టీ టైమ్ స్నాక్స్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఎలా చేద్దామో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నేనైతే ఇట్లాగా బెల్లం గడ్డ తీసుకొని దాన్ని ఇట్లాగా చాకుతో కొంచెం కొంచెంగా తురుముకున్నాను అనమాట. సో బెల్లం పొడి అయితే మనకు అవసరం ఉంటుంది. ఆ తురిమిన పొడిని నేను ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను. స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న ఈ బెల్లం ఉంది చూసారా, 1/2 కప్పు వరకు అయితే తీసుకున్నాను. అది ఈ గిన్నెలో అయితే వేసేసి బెల్లం కరగడానికి హెల్ప్ అవ్వడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేశాను. మనకి ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగిపోయి వాటర్ లాగా ఫామ్ అయిపోతే సరిపోతుంది. మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లం ఉండలు ఏమీ లేకోకుండా పూర్తిగా వాటర్ అయ్యేంత వరకు కూడా మనం కలబెట్టుకోవాలి. ఉండలు ఏమీ లేవు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ఒక స్టెయినర్ తీసుకొని, టీ స్టెయినర్ ఉంటుంది కదా, ఆ స్టెయినర్ సహాయంతో ఒక గిన్నెలోకి అయితే ఈ పాకాన్ని వడగొట్టుకోండి. ఏమైనా డస్ట్ కానీ ఉంది బెల్లంలో అని అంటే అదైతే పోతుందనమాట. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వడగట్టుకోవాలి. చల్లగా అయితే కొంచెం పాకం గట్టిపడుతుంది. సో అప్పుడైతే మనకు వడగట్టుకోవడానికి అవ్వదు. సో వేడివేడిగా ఉన్నప్పుడు ఈ స్టెప్ అయితే చేసేయండి. ఇప్పుడు గ్యాస్ మీద మందాటి ఒక గిన్నెనైతే పెట్టుకొని, ఇక్కడ మీకు దగ్గర స్టాండ్ ఉంది అని అంటే స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి ఇలాగ వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకొని అదైతే బౌల్లో అయితే పెట్టేసుకొని పైన మూత పెట్టి ఒక 5 to 10 minutes ఈ గిన్నెనైతే ప్రీహీట్ చేసుకోవాలి. సో కప్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇట్లాగా చిన్న 4 కప్స్ అయితే తీసుకున్నాను. మీకు బయట మార్కెట్లో చిన్న కప్స్ కూడా దొరుకుతాయన్నమాట, ప్లాస్టిక్ పేపర్వి, అవైనా యూస్ చేసుకోవచ్చు. సో ఈ బౌల్స్కి ముందైతే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. సో మనకి ఇక్కడ కప్ కేక్స్ అంటుకోకుండా ఆయిల్ అయితే అప్లై చేసేసి పెట్టేసుకుంటున్నాను 4టికి. ఇప్పుడు 1 స్పూన్ గోధుమ పిండి అయితే ఒక కప్పులో వేసుకొని ఈ గోధుమ పిండి మొత్తం కూడా మనం డస్టింగ్ చేసుకోవాలన్నమాట, గిన్నెకి మొత్తం కూడా పట్టేటట్టు. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇట్లాగా రౌండ్గా తిప్పుకుంటూ చేతులతో మనం ఇట్లాగా అయితే వేసుకుంటే గిన్నెకి మొత్తానికి కూడా అంటుకుంటుంది. సో ఇప్పుడు మిగిలిపోయిన పిండిని వేరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో ఈ గిన్నెకి కూడా మొత్తం కూడా ఇట్లాగా డస్టింగ్ అయితే చేసుకోవాలి. సో 4 గిన్నెలకి కూడా అట్లాగా డస్టింగ్ చేసేసుకొని మిగిలింది ఏమైనా పిండి ఉంటే అదైతే పడేసేయండి. ఇప్పుడు మనం కప్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో దానికోసం ఇట్లాగా ఒక గిన్నె అయితే తీసుకొని దాంతో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేశాను. సో నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువ అయితే యూస్ చేయట్లేదు. మీకు కావాలి అని అంటే మీరు బటర్ని వేడి చేసుకొని కరిగించుకొని కూడా వేసుకోవచ్చు. సో నేను కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేద్దాము అని చెప్పేసి ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేయలేదు. అలాగే మనం కొంచెం ఒక 5-6 యాలకులు అయితే దంచుకొని యాలకుల పొడి కూడా వేసుకొని బెల్లం కరిగించింది 3 వేసుకొని మొత్తం కూడా ఇలాగైతే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ కప్పుతో ఒక 1/2 కప్పు రాగి పిండి అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 కప్పు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మనకు ఇంట్లో దొరికేటువంటి అండి, బయటివి మనం ఏమీ కూడా యూస్ చేయము. హెల్దీగా కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉన్నది మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో తీసేసి వెంటనే అయితే యాడ్ చేయొద్దు, నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టేబుల్ స్పూను బేకింగ్ సోడా ఉంటుంది కదండి, మన వంట సోడా అంటాము అది, అండ్ చిటికెడు ఉప్పు అనమాట. ఉప్పు మనకు టేస్ట్ కోసం అని చెప్పేసి ఈ ఫ్లేవర్లన్నీ కలవడానికి చిటికెడు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ అని ఉంటుంది కదండి, ఈ కోకో పౌడర్ వల్ల మనకు చాక్లెట్ ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట కప్ కేక్స్లో. సో పిల్లలు చాక్లెట్ అంటే ఎక్కువ ఇష్టపడతారు కదా, సో ఆ ఫ్లేవర్ కోసం మనమైతే ఈ కోకో పౌడర్ని యూస్ చేస్తున్నాము. సో దీంతో మనం మైదా యూస్ చేయము, షుగరు యూస్ చేయమండి, హెల్దీ తినవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకటే డైరెక్షన్లో ఇట్లాగైతే కలుపుకోవాలి. అన్నీ కలిపిన తర్వాత మాకు కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని, ఇన్ కేస్ మీకు కన్సిస్టెన్సీ సరిపోలేదు అనుకుంటే ఆయిల్ కానీ లేదంటే పెరుగు కానీ ఇట్లాగైతే వేసుకోవచ్చు. నేను ఇవి వేసినా కూడా సరిపోలేదు, అందుకనేసి ఇందాక మనం బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, సో దాంతో వాటర్ అయితే కొంచెం వేసేసి ఆ గిన్నె కడిగైతే దీంతో వేసాను. సో ఇప్పుడైతే నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే ఫామ్ అయిపోయింది. నేను చూపిస్తున్నట్టు ఒకటే డైరెక్షన్
సొల్యూషన్లో కలుపుకుంటే మనకు ఎయిర్ బబుల్స్ అట్లాగా ఏం ఫామ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్న విధంగా ఇట్లాగైతే ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని తీసుకెళ్ళి మనం డస్టింగ్ చేసి పెట్టుకున్న ఈ బౌల్స్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది కూడా మనం సగం సగమే వేసుకోవాలన్నమాట, ఫుల్గా అయితే వేయకూడదు. ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ యూస్ చేసాం కదా, ఇది మనం బేక్ చేసేటప్పుడు నిండుగా అయితే వచ్చేస్తుంది అనమాట. అదే మనం ఇప్పుడే నిండుగా వేసేసాము అంటే మళ్ళీ పొంగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో అన్ని కప్స్కి కూడా సగం సగం మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ ప్రకారము ఆ కొలతల ప్రకారం అయితే నాకు 4 కప్ కేక్స్ అయితే వచ్చాయండి. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలి, ఎక్కువ కేక్స్ కావాలి అని అంటే క్వాంటిటీని అయితే పెంచుకోవచ్చు. ఈ బ్యాటర్ని బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ట్యాప్ చేయండి, 1 సెకండ్ ట్యాప్ చేయండి కింద, ఎందుకంటే ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవైతే క్లోజ్ అయిపోతాయి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత నేను బేక్ చేయడానికి ఒక ప్లేట్ అయితే తీసుకొని ఆ ప్లేట్లో ఈ కప్స్ అన్నీ కూడా పెట్టేశాను. సో ముందుగానే మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఈ గిన్నెలో అయితే మొత్తం కూడా పెట్టేసి ఆవిరి బయటికి పోకోకుండా ఈ 4 బౌల్స్ కూడా కవర్ అయ్యేటట్టు మనం పైన ఒక కప్ అయితే పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇడ్లీ గిన్నె పైన మూత ఉంటుంది కదా, సో అదైతే పెట్టుకున్నాను. మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ వరకు అయితే బేక్ అవ్వనివ్వాలి. నేను ఆఫ్టర్ 20 మినిట్స్ అయితే మూత ఓపెన్ చేసి ఇట్లాగైతే చూస్తున్నాను. సో బేక్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారా, కప్పు నిండుగా అయితే వచ్చేసింది అనమాట. అందుకే మనం వేసుకునేటప్పుడు కప్పు సగానికి మాత్రమే వేసుకోవాలి. ఇట్లాగా మనం చాక్ పెట్టి చూస్తే మనకు తడి ఏమీ అంటకుండా ఉండాలన్నమాట. సో ఇప్పుడు నాకు తడి కొంచెం అనిపించింది, అందుకని చెప్పేసి ఇంకొక 5 to 10 మినిట్స్ అయితే నేను ఇట్లాగా బేక్ అవ్వడానికి మూత పెట్టేసి అయితే వదిలేసాను. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. 30 మినిట్స్ తర్వాత కేక్ అయితే బాయిల్ అయిపోయిందనమాట. సో ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసి చల్లారిన తర్వాత నేను ఇట్లాగా చాకుతో చుట్టూ కూడా అలాగ అంటున్నాను. సో ఈజీగా వస్తుంది అని చెప్పేసి ఇట్లాగా మనం బౌల్ వేసి ట్యాప్ చేసాము అని అంటే మాకు కేక్ మౌల్డ్ అలాగే వస్తుందన్నమాట, ఇక్కడ ఇరిగిపోకుండా కూడా. సో దీన్ని ఇప్పుడు చాకుతో కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయడమే. ఇది రాగి పిండి బెల్లంతో చేసింది కాబట్టి చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి